దేవుని పిల్లారా, మన విద్యా సంస్థ బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రవేశపెట్టిన కొత్త పాఠాలను వరుసగా నేర్చుకుంటూ వెళుతున్నాం. వాటన్నిటిని కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించండి. ఓకే, ఈ క్రమంలో మరొక మంచి విషయాన్ని మనం ధ్యానిద్దాము. ఈరోజు సర్వ సృష్టికర్త దేవుడు మనందరికీ తెలుసు. దేవుడు అని పలకటం కన్నా, పిలవటం కన్నా బంధంతో పిలిస్తే అది మరింత దగ్గరగా ఉంటుంది. మనకు బాగా తెలిసిన వాళ్ళని కూడా మనం కొంతమందిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం, మరి కొంతమందిని రక్త సంబంధీకులు కాకపోయినా వరుసలు పెట్టి పిలుస్తూ ఉంటాం. ఎవరైనా ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలవటం కన్నా ఏదైనా ఒక బంధుత్వంలో పిలిస్తే తమ్ముడనో, అన్ననో, లేకపోతే స్త్రీలైతే చెల్లి అనో, లేకపోతే అక్క అనో, లేకపోతే ఏమ్మ అని మాట్లాడము, ఇవేవో ఒకటి చేసినప్పుడు అది వినడానికి చాలా బాగుంటుంది. ఆ ఇద్దరి మధ్య కూడా ఆత్మీయత, అనుబంధం అనేది పెరుగుతుంది, మనందరికీ తెలిసిందే. అలాగే ప్రారంభంలో తనను తాను దేవుడిగా కనబరుచుకున్నటువంటి సృష్టికర్త రాను 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 తాను తండ్రిని, మీరందరూ నా బిడ్డలు, నేను కన్నవాళ్ళు మీరందరూ కూడా. అదే మన భాషలో అయితే ఏమంటాం, పేగు తెంచుకు పుట్టిన వాళ్ళు అని మనం పిలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ప్రజలను పిల్లలుగా చెప్పాడు. పిల్లలు పిల్లలు పిల్లలు. ఆయన తనను తాను తండ్రి అనే స్థానంలో ఉంచుకున్నాడు. ఆయన ఎలా ఉంటారు అన్నది మనకు తెలియదు, భౌతిక రూపం మనకు తెలియదు. కేవలం ఆయన లక్షణాలు మాత్రమే మనకు తెలుసు, ఆయన స్వభావం మాత్రమే మనకు తెలుసు. ఆయనది ఆత్మస్వరూపము అనే సంగతి మనకు తెలుసు, నేర్చుకున్నాం మనం. కానీ ఆయన స్వభావం చాలా గొప్పది అని మనకు అర్థమైంది. అది ఎంత గొప్పదంటే, భూమి మీద కేవలం మానవులను ఆయన బిడ్డలుగా చెబుతూ మాట్లాడుతున్నాడు అంటే ఆయన స్వభావము, ఆయన మనస్తత్వము ఎంత గొప్పది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చిన తర్వాత తండ్రి గురించి మాట్లాడుతూ, నా తండ్రి, నేను తండ్రి పంపగా వచ్చిన వాడిని, తండ్రి చేయమన్న పనులు చేస్తున్నాను, మీరు ఇలాగూ ప్రార్థన చేయండి పరలోకమందున్న మా తండ్రి అని అంటూ వారికి అనేక విషయాలను ఆయన నేర్పించాడు. అంతకు ముందటి కాలంలో కూడా భక్తులు కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి తండ్రి అని సంబోధించినప్పటికీ కూడా, ప్రవక్తలు ఆయనను తండ్రి అని మాట్లాడినప్పటికీ, రచించినప్పటికీ కూడా, క్రీస్తు వచ్చిన తర్వాత ఈ తండ్రి అనే భావన మరింత పెరిగి మరింత ఉన్నత స్థితికి వెళ్ళి దేవుడికి భక్తుడికి మధ్యలో అపారమైన ప్రేమానుబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు, అనుబంధాలు పెరగడానికి కారణమయ్యాడు. ఆయన మాటలు కారణమయ్యాయి అని మనం చెప్పుకోక తప్పదు. ఏమండి, తండ్రి అనే మాట ఎంత బాగుందో చూడండి, ఎంత దగ్గరగా ఉన్నట్టు దేవుడు మనకు. మా నాన్నగారండి అని మనం చెబుతూ ఉంటాం. ఏమండి, నేను మా నాన్నను చూడటానికి వెళుతున్నానండి, సెలవులు వచ్చాయి కదండి, పల్లెటూళ్ళలో ఉన్న మా పేరెంట్స్ దగ్గరికి వెళుతున్నానండి, మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం అండి అని ఎంతో మురిపవుగా, ఎంతో ప్రేమగా ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ తన తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటూ ఉంటారు. అలాగే మానవులు కూడా తన పట్ల ఎలా ఫీల్ అవ్వాలి, ఎటువంటి సున్నితమైనటువంటి బంధం ఇరువురి మధ్య ఉండాలి అని దేవుడు ఆశించాడు అంటే తండ్రి బిడ్డల బంధము. తండ్రి బిడ్డల బంధం. ఈ బిడ్డల బంధం చాలా గొప్పది. బిడ్డలందరూ ఆయన కుటుంబం అయితే ఆయన ఆ కుటుంబానికి యజమాని, పెద్ద. కాబట్టి తండ్రి అయిన దేవుడు తండ్రిగా ఎప్పుడూ తన బాధ్యతలను ఒక్క క్షణం, ఒక్క సెకండ్ కూడా విడిచిపెట్టకుండా, నిర్లక్ష్య పెట్టకుండా, కొనుకు వేయక, నిద్రపోక జరిగిస్తూ ఉంటాడు. తండ్రి కాబట్టి చంటి పిల్లాన్ని పక్కలో వేసుకుని తండ్రి పడుకున్నాడు అనుకోండి,
దున్నపోతులాగా ముద్దు నిద్రపోడు, చాలా అలర్ట్గా ఉంటాడు. పిల్లాడు పక్కలో ఉంటే తండ్రి చాలా అలర్ట్గా ఉంటాడు, చంటిబిడ్డ కనుక పక్కలో ఉంటే. అది తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ తల్లి ప్రేమ వలె బయటకు కనబడనిది. బిడ్డలు ఎంతసేపు ఎత్తుకుని గారం పెడుతూ ముద్దు చేస్తూ ఉండడు తండ్రి తల్లి వలె. తల్లి అలా కాదు, ఎప్పుడు గుండెల మీద వేసుకుంటుంది, హత్తుకుంటూ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలితే కన్నీరు పెట్టేస్తుంది, వాళ్ళకి సంతోషం కలిగితే ఈమె కూడా పొంగిపోతూ ఉంటుంది. కానీ తండ్రి అలా కాడు, సమస్తాన్ని తనలో ఉంచుకుని తన బిడ్డకు ఎప్పుడు ఏది అవసరమో దాన్ని అంతటినీ కూడా తండ్రి అందిస్తూ ఉంటాడు. ఈ లక్షణం, ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చింది మనిషికి. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన బిడ్డల గురించి ఆలోచించేవాడు, తన పిల్లల బాగోగులు చూసేవాడు. అపారమైన తన ప్రేమను అనునిత్యము ప్రవాహములాగా ప్రసారం చేస్తూనే ఉండేవాడు, అందిస్తూనే ఉండేవాడు తండ్రి అయినటువంటి దేవుడు. కేవలం తన బిడ్డలు తనకు మధ్యలో ఉండవలసిన సంబంధం గురించి మాత్రమే కాకుండా మానవ సమాజం గురించి కూడా దేవుడు చాలా లోతుగా ఆలోచించాడు. ప్రతిదీ దేవుడు బాగా ఆలోచిస్తాడు, మనకు తెలుసు. ఆయన ఏది చేసినా బాగా ఆలోచించి చేస్తాడు. ఆలోచించే మంచి నిర్ణయం తీసుకుంటాడు, దాన్ని అమలుపరుస్తాడు. అయితే దాన్ని గ్రహించకపోవడం మానవ వైఫల్యం అంతే తప్పించి దేవుడు తప్పిదం ఎంత మాత్రమూ కాదు. దేవుని పిల్లారా, దేవుడు మానవాళిని సృష్టించినప్పుడు వారి భవిష్యత్తును చూశాడు, వారి కుటుంబాలను చూశాడు, భార్యాభర్తల సంబంధాన్ని చూశాడు, తండ్రి బిడ్డల సంబంధాన్ని చూశాడు, తల్లి బిడ్డల సంబంధాన్ని చూశాడు. వీళ్ళు తొలుత ఒక వ్యక్తిగా, తరువాత జంటగా, తరువాత కుటుంబముగా, కుటుంబము ఒక సమాజముగా, సమాజము ఒక గ్రామముగా, గ్రామము ఒక పట్టణము, టోటల్గా ఈ భూమి మీద ఉన్నటువంటి జనాభా అంతటిగా పెరగడాన్ని, పెరిగి తమ జీవితాలను కొనసాగించడాన్ని దేవుడు చూసుకుంటూ వెళుతుంటాడు. ఎప్పుడు ముందుగానే నిర్ణయించాడు దేవుడు. ఒక వ్యక్తి జీవితాంతం వరకు దేవుడు చూస్తాడు, మనకు తెలుసు. అనగా చివరి దినము వరకు కూడా, చివరి క్షణం వరకు కూడా భూమి మీద ఉండగా దేవుడికి తెలుసు. అయితే ఈ భూమి మీదకి వచ్చిన మనము ఎంత జాగ్రత్తగా తిరిగి తన దగ్గరకు రావాలి అని ఆయన కోరుకుంటాడో, అలాగే భూమి మీద బ్రతికినంత కాలము కూడా మనం చాలా చక్కగా బ్రతకాలి అని తండ్రి అయిన దేవుడు ఆలోచిస్తాడు, ఆలోచించాడు కూడా. మంచి జీవితాన్ని గడపాలి, ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపాలి. కుటుంబ జీవితం ఎంత బాగుంటుంది, ఆ కుటుంబ జీవితం ఎంత బాగుంటుంది, ఎంతో బాగుంటుంది కనుకనే దేవుడు కుటుంబ జీవితాన్ని మానవులమైన మనకిచ్చాడు. గమనించండి. అలాగే కొన్ని జీవులను మనం చూసినప్పుడు, కొన్ని పక్షులను మనం చూసినప్పుడు వాటికి కూడా కుటుంబాలను దేవుడు అనుగ్రహించాడు. అనగా శరీరాలు ఉన్న వాటికి కుటుంబములు అనేవి ఉంటున్నవి అనే సంగతి మనకు తెలుసు. మానవులు దేహాలను కలిగిన వాళ్ళు, వారికి కుటుంబాలు ఉన్నాయి. అలాగే జంతువులకు కూడా దేహం, శరీరం ఉంది. అలాగే ఆకాశ పక్షులకు శరీరం ఉంది, మత్స్యములకు కూడా మాంసం, శరీరం ఉన్నది మనకు తెలుసు. శరీరాలు కలిగినవి కొన్ని కుటుంబములుగా జీవిస్తూ సంచరిస్తూ ఉంటాయి. అయితే మానవుడి దగ్గరకు వచ్చినప్పటికీ ఇది మరింత స్పష్టంగా ఉంటుంది, మరింత స్పష్టంగా. ఒక విధంగా చెప్పాలి అంటే మానవ జీవితం అంతా కూడా కుటుంబమయము, కుటుంబంతోనే పెనవేసుకుని ఉంటుంది. ఒక్కడే మనిషి బ్రతకలేడు. మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ అనుకుంటున్నాడు. మానవుడు సంఘజీవి అని దేవుడు ఎప్పుడో గుర్తించాడు. సంఘంగా ఉండేలాగే మనిషిని తయారు చేశాడు, సంఘంగా బ్రతకమన్నాడు. ఈ సంఘము లేక సమాజము అనేది కుటుంబంతోనే ప్రారంభమవుతుంది. అందుకే ఒక వ్యవస్థ అభివృద్ధికి లేక ఒక దేశాభివృద్ధికి, దేశ అభ్యున్నతికి కుటుంబమే పునాది అని పిలుస్తూ ఉంటారు. దేశాభివృద్ధికి గ్రామాలు పట్టుకొమ్మలు అని ఎలా చెబుతుంటారో, యావత్ ప్రపంచ మానవాళి అభ్యున్నతికి కూడా, ఏ దేశమైనా సరే తీసుకోండి, కుటుంబాలే పునాదులు. ఎందుకంటే
ఆ కుటుంబం నుండే వస్తాడు ప్రతి వ్యక్తి కూడా. కుటుంబ నేపథ్యాన్ని బట్టే అతడి ప్రవర్తన, అతడి ఫలితము, అతడి ఎఫర్ట్, అతడు పెట్టేటటువంటి ఆ ఎఫర్ట్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది కుటుంబ నేపథ్యాన్ని బట్టి. మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, అనగా విద్యావేత్తల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు విద్యావేత్తలే అవుతారు. వాళ్ళు కూడా బాగానే చదువుకుంటారు. ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డలు కూడా వాళ్ళు కూడా మంచి ప్రవర్తనను ఇంచుమించుగా కలిగి ఉంటారు. ఎక్కడో నూటుకో కోటుకో ఎవరో చెడిన వాళ్ళు ఉంటారు. మనం దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్, దేవుని పిల్లారా. అయితే ఈ కుటుంబం ఎలా ఉండాలి? ఈ కుటుంబం ఎవరి చేతిలో ఉండాలి అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం ఈరోజు. ఈ కుటుంబం ఎవరి చేతికి అప్పగించాలని దేవుడు నిర్ణయించాడు ప్రారంభం నుండి కూడా. కుటుంబ వ్యవస్థ స్త్రీ చేతిలో ఉండాలా? కుటుంబ పాలన పురుషుడి చేతిలో ఉండాలా? దీనిని నిర్ణయించవలసింది మానవుడు కాదు, దేవుడు. నిర్ణయించింది కూడా దేవుడే, మనిషి కాదు. దేవుని ఆలోచనలు ప్రపంచం అంతటికీ తెలియడానికి చాలా టైం పట్టింది. దేవుడు ఎవరో రోజులలో తెలిసిపోయి ఉండొచ్చు, కానీ దేవుని మనసు తెలియాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. సంవత్సరాలు పట్టేస్తుంది, శతాబ్దాలు కూడా పట్టొచ్చు, చెప్పలేము. దేవుని పిల్లారా, క్రైస్తవులందరికీ దేవుడు ఎవరో తెలుసు, కానీ వాళ్ళలో ఎంతమందికి దేవుని మనసు తెలుసు చెప్పండి? ఎంతమందికి తెలుసు? దేవుని మనసు అర్థమైతే ఈ రోజున క్రైస్తవుల పరిస్థితి ఇలా ఉండదు, మన వాళ్ళ పరిస్థితి ఇలా ఉండదు. మన వాళ్ళ స్థితిని చూసి బాధపడాలో సంతోషపడాలో అర్థం కాదండి. క్రీస్తును తెలుసుకున్నందుకు తెలియని వాళ్ళతో పోల్చి చూసుకుని ఆనందించాలా? తెలుసుకున్న తర్వాత కూడా ఆయన మనసు అర్థం చేసుకోలేక నామకార్థంగా మిగిలిపోతున్నందుకు బాధపడాలో తెలియదు ఒక్కొక్కసారి. అనగా జాలిపడాలా కోప్పడాలో కూడా అర్థం కాదు. దేవుని పిల్లారా, దేవుని మనసు ఎరగాలి, దేవుని ఆలోచనలు పసిగట్టాలి, దాని ప్రకారం మనం బ్రతకాలి. ఇది నియమం, ఇది మన జీవిత కాలంలో మనం జరిగించవలసింది. కుటుంబం దేవుడికి నచ్చినట్టుగా ఉండాలి. కుటుంబానికి అధిపతిగా దేవుడు ఎవరిని నిర్ణయిస్తే వారి చేతుల మీదుగానే సమస్తము వెళ్ళాలి. ఒక నియమం మనకు బైబిల్లో కనపడుతుంది, దేవుడు నిర్ణయించినటువంటి ఒక నియమం. అదేమిటో మనం చాలాసార్లు చూసాం. మనకు బాగా తెలిసినటువంటి వచనం నిన్న కూడా చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నటువంటి మాట. యేసు అంటున్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇది నియమం, ఇట్ ఇస్ ఎ రూల్, ఇది నియమం. ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఈ నియమము ప్రకారమే వెళ్ళాలి, నియమ ప్రకారము జరిగించాలి. క్రీస్తు ద్వారానే మోక్షానికి చేరుకోవాలి అన్నది దేవుడు నిర్ణయించినది, దేవుడు పెట్టిన నియమం. దాన్ని కాదనడానికి వీల్లేదు ఎవరైనా సరే. క్రైస్తవేతరులు మేము క్రీస్తును నమ్మాల్సిన అవసరం మాకు లేదు అంటే వారు నష్టపోతారు. అలా నష్టపోకూడదు అన్నదే దేవుని ఆలోచన. అందుకే మనకు అప్పచెప్పాడు ఆ బాధ్యత, మీరు సర్వలోకానికి వెళ్ళి సరస్వతికి సువార్తను ప్రకటించండి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మనం ప్రకటించుకోవడమే సరిపోతుంది జీవితం అంతా. ముందు క్రైస్తవులను మేలుకొల్పడంతో, వారిని జాగృతపరచడంతో, వారిని చైతన్యవంతులుగా దైవ విద్యావంతులుగా చేయడానికే సరిపోవట్లేదు ఇక్కడ జీవితకాలం, ఆయుష్కాలం, జ్ఞానం అంతా కూడా. బయట సమాజం దగ్గరికి వెళ్ళడానికి అసలు మనం బ్రతికుంటామో అప్పటి వరకు బ్రతికుండము అనే అనుమానాలు కూడా వచ్చేస్తున్నాయి. కారణం ఏమిటంటే నియమం చేత కాకపోవడం. అందుకే ఆ నియమాన్ని చెప్పడానికి మనం ప్రయత్నిస్తున్నాము, అదే సువార్త ప్రకటన. ఓకే, దేవుని పిల్లారా, దేవుడు ఆశించినట్టుగా ప్రపంచ ప్రజలు ఉండాలి అనగా తన బిడ్డలు ఉండాలి, వారి కుటుంబాలు ఉండాలి. దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేస్తూ కొన్ని ఆలోచనలతో దాన్ని నిర్మించినట్టుగా మనం చూడగలం. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటేనండి, ఒక రెఫరెన్స్ చూద్దాం మనం, అక్కడి నుండి ప్రారంభిద్దాం మన పరిశోధన. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. స్త్రీలారా ప్రభువునకు వలె, ప్రభువుకి ఎలా లోబడుతున్నారు? ప్రభువు తండ్రికి ఎలా లోబడ్డాడు? ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండండి అన్నాడు. లోబడాలి
అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం కూడా మనకు ఈ వచనం బాగా తెలుసు. అంటే బహుశా ఆడవాళ్ళకు తెలియకపోవచ్చు కానీ మగవాళ్ళందరికీ తెలిసేది. ఏముంది అక్కడ అంటే భార్యలకు తెలియదు కానీ భర్తలకు తెలుస్తుంది. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండాలి అంటున్నాడు. మీరు మీ స్వపురుషులకు, ఇక్కడ స్త్రీలారా అన్నాడు, మొత్తం అందరినీ తీసుకున్నాడు. మీరు మీ స్వపురుషులకు అంటే సాధారణంగా ఇక భార్యలే వస్తారు, మనందరికీ తెలుసు. స్వపురుషులు అంటే భర్తలే వస్తారు మాక్సిమం, మనందరికీ తెలిసిందే. వెరీ గుడ్. మీరు ఏం చేస్తారంటే మీ స్వపురుషులకు లోబడి ఉండాలి అన్నాడు. గతంలో దీనికి సంబంధించిన పాఠాలు మనం చాలా చూసాం. సందర్భం వచ్చినప్పుడల్లా నేను ఈ రెఫరెన్స్లు చూపించి భార్యలను మేలుకొల్పుతూనే ఉంటాను, మీ అందరికీ తెలుసు. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఇంత పర్టికులర్గా దీని గురించి ఆలోచిస్తూ కుటుంబాన్ని ముడిపెట్టి ఎందుకు చూడాల్సి వస్తుందంటే కుటుంబం మీద దేవునికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నవి. పరిశుద్ధాత్మ గారు పురుషులకు లోబడండి అని భార్యలకు హితవు పలుకుతున్నాడు. అంటే నాటి వ్యవస్థ పురుషులకు లోబడినట్టుగా లేదా, భర్తలకు లోబడటం లేదా? భర్తలకు లోబడాలా? భర్తలకు లోబడాలా ప్రశ్న మహిళా సమాజం ప్రశ్నిస్తుంది. ఏమనంటే ఎందుకు భర్తలకు లోబడి ఉండాలి? ఇది ప్రశ్న. ఎందుకు తండ్రికి లోబడి ఉండాలి? కన్న తండ్రికి, జన్మనిచ్చిన వాడికి ఎందుకు లోబడి ఉండాలి? మా బ్రతుకు మాది, మా జీవితం మాది, మీరు మమ్మల్ని కన్నారు, మాకు నచ్చినట్టుగా మేము బ్రతుకుతాము, మీకు నచ్చినట్టుగానే బ్రతకాలండి అంటే ఎలా కుదురుతుంది? ఏమన్నా ముందు కాంట్రాక్ట్ రాసుకుని మమ్మల్ని కన్నారా? మీరు ఏమైనా ఒప్పందం చేసుకుని ఏమన్నా కన్నారా? మీకు నచ్చినట్టుగా బ్రతుకుతామని అదేం లేదే. మీరు పెళ్లి చేసుకున్నారు, ఫలితంగా మేము పుట్టాము, మా ఇష్టం వచ్చినట్టుగా మేము బ్రతుకుతాము, మీకు లోపడాల్సిన అవసరం ఏంటి? తండ్రిగా నీ మాట నేను ఎందుకు వినాలి? నాకు ఏది నచ్చిందో, నాకు ఏది మంచిదో నేను చేసుకోగలను, నాకు వయసు వచ్చింది కదా. అలాగే తల్లిగా నీ మాట ఎందుకు వినాలి అని పిల్లలు ప్రశ్నిస్తుంటారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాం ఇటువంటి ఎదిరింపు మాటలు, సంఘటనలు అన్నీ కూడా. అంటే కుటుంబ పెద్ద అని ఒక ఆయన ఉంటాడు, లేకపోతే ఒక ఆమె ఉంటుంది. వారికి లోబడాలి, వారి మాట వినాలి. వినాలా? ఎస్ వినాలి అంటున్నాడు. లోబడాలా? ఎస్ లోబడాలి. వెరీ గుడ్. ఎవరికి లోబడాలి? ఎవరి మాట వినాలి? పెద్దగా ఎవరుండాలి? కుటుంబ యజమానిగా ఎవరుండాలి అనే ఈ కాన్సెప్ట్ మీద ఎప్పటి నుంచో చాలా రకాలైనటువంటి వాగ్వివాదాలు, చర్చలు అనేవి నడుస్తూనే ఉన్నాయి. కారణం ఏంటంటే పురుషులు ఈ సమాజానికి అంతటికీ అధిపతిగా ఉండాలి, అలాగే ఒక కుటుంబమునకు అధిపతిగా ఉండాలి, అతడి చేతుల మీదుగానే సమస్తము జరగాలి, అతడే యజమాని కావాలి అన్నది కొందరి వాదం, పురుషుల వాదం. అధిక సంఖ్యాకులైనటువంటి 99.99% మంది పురుషుల వాదన ఇది. ఇకపోతే ఇస్రాయేల్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? జన్మనిస్తున్నది మేము, కష్టపడుతున్నది మేము, అమ్మ అమ్మ అంటూ బిడ్డలందరూ మా చుట్టూ తిరుగుతూ ఉంటారు, వారి ఆలనా పాలన చూసేది మేము, కాబట్టి మొత్తం వ్యవహారం అంతటి, ఈ వ్యవస్థ అంతటి మీద ఆధిపత్యము, పెత్తనము, అధికారము మాకు చెందాలి అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు. ఇలా రెండు రకాలైనటువంటి వాదాలు ఈ యాజమాన్యపు హక్కుల మీద ఎప్పుడూ కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటూనే ఉంటాయి, అటు స్త్రీ వర్గము ఇటు పురుష వర్గము కూడా. వెరీ గుడ్. ఇలాగా పురుషుడు కుటుంబానికి యజమానిగా ఉండి పరిపాలిస్తున్న వ్యవస్థను పితృస్వామ్య వ్యవస్థ అంటారు. పితృస్వామ్య వ్యవస్థ. తల్లి ఆధిపత్యంలో ఉన్నటువంటి అనగా స్త్రీ నియంత్రణలో, భార్య నియంత్రణలో, తల్లి నియంత్రణలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థను మాతృస్వామ్య వ్యవస్థ అని పిలుస్తారు. ఆలోచించండి. పితృస్వామ్య వ్యవస్థలో తండ్రి మూలంగా సంఘంలో గుర్తింపు ఉంటుంది, తండ్రి ద్వారా ఆస్తి హక్కు సంక్రమిస్తుంది. ఓకేనా అండి? అలాగే కుటుంబ నిర్వహణ, కుటుంబ సంరక్షణ, ఆస్తి నిర్వహణ ఇవన్నీ కూడా పురుషుడి నుండి సంక్రమిస్తాయి, స్త్రీ నుండి సంక్రమించవు. పితృస్వామ్య వ్యవస్థలో నేను చెప్తున్నాను. పితృడు అంటే తండ్రి, మనందరికీ తెలుసు. పితృడు తండ్రి, పిత అంటారు కదండి, తండ్రి. మాతృ అంటే మనందరికీ తెలుసు, మాతృమూర్తిని పిలుస్తుంటారు కదండి, తల్లి అని మనం అర్థం చేసుకోవాలి. తల్లి అన్నమాట, తల్లి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు పితృస్వామ్య వ్యవస్థ అనగా పితృడు
అనగా తండ్రి, స్వామి, స్వామ్యము, స్వామి అనగా స్వామి అనగా దేవుడు మనకు తెలుసు. ఓకేనండి. అనగా పెద్ద యజమానుడు, తండ్రే యజమానుడై వ్యవహరించే వ్యవస్థను పితృస్వామ్య వ్యవస్థ అని పిలుస్తారు. ఓకేనా. ఈ పితృస్వామ్య వ్యవస్థలో తల్లికి కుటుంబంపై ఆస్తి హక్కులు అంటూ ఏమీ ఉండవు. భర్త వంశమే ఆమె ద్వారా కొనసాగుతుంది. అనగా ఆమె మరొక వంశంలోంచి వచ్చి భర్త వంశంలోకి మారిపోవలసి ఉంటుంది. తన ఇంటి పేరుతో సహా మొత్తం మార్చేసుకుని 100% తనను తాను తన భర్తకు సరెండర్ సమర్పించుకోవలసి, అంకితం చేసుకోవలసి ఉంటుంది. ఇది పితృస్వామ్య వ్యవస్థలో జరిగేటటువంటి వ్యవహారం అంతా. ఓకేనా. అలాగే మాతృస్వామ్య వ్యవస్థను కనుక మనం పరిశీలిస్తే సర్వాధికారం స్త్రీ చేతిలో ఉంటుంది. కుటుంబానికి తల్లి అధికారినిగా ఉంటే అది మాతృస్వామ్య వ్యవస్థ అవుతుంది. రాసుకోండి, ఇదంతా పాఠం. ఓకేనా. మీకు పాఠం చెప్తున్నాను స్టార్టింగ్ నుంచి కూడా. ఇప్పుడు ఇస్తున్నదంతా ఉపోద్ఘాతం. కాబట్టి మాతృస్వామ్య వ్యవస్థలో సర్వాధికారం అంతా కూడా స్త్రీ చేతిలో ఉంటుంది. ఆమె యజమానురాలు, ఆమె కుటుంబ నిర్వహణ చేస్తుంది. ఆస్తికి సర్వాధికారిని కూడా స్త్రీయే అవుతుంది. తండ్రి కేవలము అనగా పురుషుడు, ఇటువంటి కుటుంబాలలో పురుషుడు కేవలము పితృత్వానికి మాత్రమే అతడి అవసరత ఏర్పడుతుంది. అనగా బిడ్డలు కనడానికి మాత్రమే స్త్రీలు పురుషుడు అనుమతిస్తారు. బిడ్డ పుట్టేసిన తర్వాత ఇక అతడు బయట ఉండాల్సిందే. అనగా లెక్కలోకి తీసుకోరు పురుషుడిని, ఇది చెప్తుంటారు. ఓకేనా అండి. అలాగే స్త్రీల వివాహంలో కూడా శాశ్వతత్వం ఉండదు. ఒక పురుషుడిని పెళ్లి చేసుకుంటారు, వాడిని నచ్చకపోతే వాడిని వదిలేసి కొంతకాలానికి మరొకరిని చేసుకుంటారు. అని అడుగుదాకా ఉండదు అక్కడ. అర్థమైందండి. స్త్రీ వివాహ విషయంలో శాశ్వతత్వం అనేది ఉండదు. ఎక్కడ? మాతృస్వామ్య వ్యవస్థలో. పిల్లల పెంపకం అంతా కూడా తల్లి చేతుల మీదుగానే జరుగుతుంది. తండ్రికి ఇటువంటి ప్రాధాన్యత ఉండదు. అలాగే పితృస్వామ్య వ్యవస్థలో కూడా అంత తండ్రి చేతుల మీదుగా జరుగుతుంది. ఓకేనా అండి. వెరీ గుడ్. దేవుని పిల్లారు, పితృస్వామ్య వ్యవస్థ అనేది గతంలో ఈ ప్రపంచంలో అమల్లో ఉండేది. ప్రతిదీ స్త్రీ చేతుల మీదుగానే వెళ్ళింది. అయితే కాలక్రమేణా పురుషుల ఆధిపత్యం పెరిగి, పురుషుల జనసంఖ్య పెరిగి పితృస్వామ్య వ్యవస్థ అనేది అన్ని దేశాల్లోనికి ప్రవేశించింది అని చరిత్ర చెబుతుంది అని చరిత్రకారులు అంటుంటారు. ఓకే. ఇకపోతే మన భారతదేశంలో కూడా శాలివాహనులు అనే రాజుల కాలంలో మాతృస్వామ్య వ్యవస్థ ఎక్కువగా అమల్లో ఉండేదటండి. మాతృస్వామ్య వ్యవస్థ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అమలులో ఉండేది. ఇంచుమించు కొన్ని వందల సంవత్సరాల క్రితం మాట ఇది. శాలివాహనులు అనేవాళ్ళు ఈ మాతృస్వామ్య వ్యవస్థ నుండి వచ్చిన వాళ్లే. అనగా స్త్రీయే ఆ దేశానికి ఆధిపత్యాన్ని చెలాయించేది, అధికారినిగా ఉండేది. నిర్ణయాధికారం ఆమె చేతిలోనే ఉండేది. అలాగే మేఘాలయలోని కాశీ అనే తెగకు చెందిన వాళ్ళలో ఎప్పటికీ కూడా మాతృస్వామ్య వ్యవస్థే అమలులో ఉన్నది. అనగా తల్లే, ఒక కుటుంబానికి స్త్రీయే పెద్దగా ఉండి అధికారినిగా ఉండి సర్వకార్యాలను నెరవేర్చుకుంటూ వెళుతుంది. ఇకపోతే చైనాలోని కొన్ని ప్రాంతాలలో ఎప్పటికీ కూడా మాతృస్వామ్య వ్యవస్థ అనగా స్త్రీలే అధికారులుగా ఉండటం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. అంతా వాళ్ళ ఇష్టం అనే టైటిల్తో ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ అండి ఇది. నేను అది చదువుతాను, మీరు వినండి. చైనా సరిహద్దుల్లో ఆడవాళ్ల రాజ్యం, నచ్చిన వాడిని ఎంచుకుని పెళ్లిళ్ళు, పెత్తనమంతా పడతుల చేతుల్లోనే, మెనూ తెగలో మహిళలదే అధికారము. ఇప్పుడు ఆడవాళ్ళందరూ చైనా వెళ్ళిపోదాం అనుకుంటారేమో కొంపతీసి అక్కడ కరోనా ఉంది, అంత త్వరగా వెళ్ళకండి. ఓకేనా. అనగా ఆడవాళ్ళ రాజ్యం, అక్కడంతా మహిళలదే పెత్తనం. మగవాళ్ళు ఊరు బయట ఉండాల్సిందే. ఎంత విడ్డూరం చూడండి, ఎంత కర్మ వచ్చిందో మగాడికి అక్కడ. మగవాళ్ళు ఊరు బయట ఉండాల్సిందే. మహిళలు తమకు నచ్చిన వాడితో పిల్లల్ని కనొచ్చు. ఇది మరీ విడ్డూరంగా ఉంది చూడండి. ఇక భర్త, వాడికి గౌరవము అది ఏమీ లేదు. ఇక తమకు నచ్చిన వాడితో పిల్లల్ని కనొచ్చు, నచ్చకపోతే మరొకరు ఎంచుకోవచ్చు. చైనా టిబెట్ సరిహద్దుల్లో ఉన్న యునాన్ ప్రావిన్సులో కనిపించే విచిత్రం ఇది. అక్కడ మెను గిరిజన తెగలో ఇప్పటికీ కొనసాగుతున్న మాతృస్వామ్య వ్యవస్థ ఇప్పుడిప్పుడే పలచబడుతోంది అని రాసుకుంటూ వెళుతున్నారా. మెసు తెగలో ఆడపిల్లలు అమూల్యం. ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా ఊరంతా సంబరం. ఒకవేళ మగవాడు కనుక పుడితే, మగపిల్లాడు పుడితే ఏం చేస్తాం?
వీడిని కూడా ప్రేమగానే పెంచుదామని నిట్టూరుస్తారట. ఏంటి, మగపిల్లాడు పుట్టినందుకు. మన దేశంలో ఏంటి, ఆడపిల్ల పుడితే నిట్టూరుస్తారు, అక్కడ మగాడు పుడితే నిట్టూరుస్తారట. ఇక్కడ అధికారం అంతా మహిళల చేతుల్లోనే ఉంటుంది. డబ్బు, ఆస్తులు, భూములు, పిల్లల సంరక్షణ, ఇలా అన్ని నిర్ణయాలు మహిళలే తీసుకుంటారు. భర్త, తండ్రి, సోదరుడు ఇలా మగాళ్లపై ఆధారపడకుండా మెసు మగువలు స్వతంత్రంగా జీవిస్తారు. ఈ తెగలో మగాడు ఎప్పటికీ కుటుంబానికి యజమాని కాలేడు. ఈ తెగలో వాకింగ్ మ్యారేజ్ అనే సంప్రదాయం కూడా ఉంటుంది. అంటే అమ్మాయిలు తమకు నచ్చిన వాడిని ఎంచుకుని సహజీవనం చేస్తారు. ఒక మహిళ ఇంటి గుమ్మానికి ఒక పురుషుడి టోపీ వేలాడుతూ ఉంటుంది. అంటే మరొక పురుషుడు ఆ ఇంట్లోకి వెళ్ళకూడదని సంకేతం అన్నమాట. ఒక మహిళ జీవితాంతం ఒకే పురుషుడితో కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఈ మెసు తెగ వాళ్ళలో, ఈ మాతృస్వామ్య వ్యవస్థలో ఎంతమంది పురుషులతోనైనా సహజీవనం చేసే స్వేచ్ఛ మెసు తెగ మహిళలకు ఉన్నది అన్నాడు. ఓకేనా అండి? ఎంతమందితోనైనా సరే సహజీవనం చేస్తారట. చూసారా అండి ఎలా ఉందో పరిస్థితి? ఓకే, చదివారు కదండి. మాతృస్వామ్య వ్యవస్థ, అనగా తల్లే అధికారిగా ఉంటే ఎలా ఉంటుంది అన్నది. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు కూడా ఇదే నిర్ణయాన్ని కలిగి ఉన్నాడా? అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు? మాతృస్వామ్య వ్యవస్థ లేక పితృస్వామ్య వ్యవస్థ? తండ్రి అధికారిగా ఉండాలి అని దేవుడు భావించాడా? తల్లి అధికారిగా ఉండాలని దేవుడు భావించాడా? దీనికి క్రైస్తవ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. ఎందుకనగా క్రైస్తవ్యం అంటే కేవలం క్రీస్తుని నమ్ముకోవడం మాత్రమే కాదు, నమ్ముకున్న తర్వాత క్రీస్తు వలె, క్రీస్తు చెప్పినట్టుగా, దేవునికి తగినట్టుగా జీవించడము. ఓకే, కుటుంబ పాలనాధికారం ఎవరికి ఉండాలి, ఎవరు చెప్పిన మాట వినాలి, ఎవరికి లోబడాలి అన్నది దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా వివరిస్తున్నాడు. దాన్ని ఆకళింపు చేసుకుని బ్రతకాల్సిన అవసరత క్రైస్తవులకున్నది. దాని ఫలితాన్ని ప్రపంచ ప్రజలకు చూపించవలసిన బాధ్యత క్రైస్తవ్యంపై ఉంది. గమనించండి, దేవుడు తన బిడ్డల చేత దేనిని అమలు చేయించాలని చూసినా క్రైస్తవ్యంలో ఏది ప్రవేశపెట్టాలని దేవుడు ప్రయత్నించి దాని కొరకు పెక్కు మాటలు చెప్పినా క్రైస్తవుల ద్వారా దానిని ప్రపంచం అంతటికీ తెలియచేయాలి అన్నదే ఆయన ఆలోచన. మళ్ళీ చెప్తున్నాను నేను, క్రైస్తవ సమాజంలో, సంఘంలో ఆచరించవలసినవన్నీ కూడా ఇతర సమాజపు వాళ్ళు చూసి నేర్చుకోవలసినవి. అందుకే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి బైబిల్లో. చాలా కఠినమైనటువంటి మాటలు ఉంటాయి కొత్త నిబంధనలు. చాలా కష్టంగా ఉంటుందండి ఆచరించడం, చాలా చాలా కష్టం. నమ్మేసుకోవడం చాలా తేలిక, బ్రతకడమే అసలు సిసలైనటువంటి సవాల్ అన్నమాట. దాన్ని సాధించి లోకానికి చూపించగలగాలి. ఇదే దేవుని సంకల్పం, ఇదే దేవుని ఆలోచన. క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి ప్రపంచానికి తెలియాలి. క్రైస్తవ సమాజం ఎలా ఉండాలి ప్రపంచానికి అర్థం కావాలి. దానిని చూసి ప్రపంచం అనుసరించాలి. ఇది దేవుని ఉద్దేశం. అందుకే కుటుంబ వ్యవస్థను దేవుడు నిర్మిస్తున్నప్పుడు కొన్ని ఆలోచనలు బయట పెట్టాడు ఆయన. ఆదికాండం 1వ అధ్యాయానికి వెళ్తే మనకు అవన్నీ కనిపిస్తాయి. 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, దేవుని స్వరూపమందు స్త్రీనిగాను, దేవుని స్వరూపమందు పురుషునిగాను వారిని సృజించెను అన్నాడు. ఇద్దరూ దేవుని పోలిక, దేవుని స్వరూపమే. ఓకేనా అండి? అయితే బైబిల్ లోతుల్లోకి వెళ్ళేటప్పటికీ, కొత్త నిబంధన ప్రవేశించేటప్పటికి దేవుడు మరొక మాట అంటాడు. పురుషుడు దేవుని పోలికయు దేవుని మహిమయునై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం, పురుషుడైతే దేవుని పోలిక, స్త్రీ కూడా దేవుని పోలికే. అయితే ఇక్కడ పురుషుడు మాత్రమే దేవుని పోలిక అని ఇంకొక మాట అన్నాడు అదనంగా. ఏమిటది? మహిమయునై ఉన్నాడు అని ఎందుకంటున్నాడు? అక్కడ ఇద్దరినీ సమానంగా సృష్టించిన వాడు, ఇక్కడ ఇద్దరు సమానము అని చెప్పగా పురుషుడు దేవుని పోలిక, దేవుని మహిమ అన్నాడు. మరి స్త్రీకున్నటువంటి దేవుని పోలిక, దేవుని మహిమ ఏమైంది? దేవుని స్వరూపం ఏమైంది? దేవుని స్వభావం ఏమైంది? మధ్యలోనే పోయిందా? తుడుచుకున్నదా? వదిలిం చేసుకుందా? లేక దేవుడు తీసాడా? ఏదో జరిగింది. ఏం జరిగింది?
దేవుని ఉద్దేశాలకు దేవుని ఆలోచనలకు భిన్నంగా ఆమె వ్యవహరించింది. అర్థమైందా అంటే? బాగా గమనించండి. పురుషుని చేశాడు దేవుడు, స్త్రీని కూడా చేశాడు. అనగా స్త్రీ పురుషులు ఇరువురు దేవుని ప్రణాళికలో, దేవుని నిర్మాణంలో సమానముగా ఉన్నారు. ఆయన పుట్టించే నాటికి సమాన స్థితినే దేవుడు కట్టబెట్టాడు. స్త్రీ ఎక్కువ కాదు, పురుషుడు తక్కువ కాదు, పురుషుడు ఎక్కువ కాదు, స్త్రీ తక్కువ కాదు. ఇరువురు దేవుని స్వరూపము, దేవుని పోలిక అని చాలా స్పష్టంగా చెప్పేశాడు. అయితే దేవుని మనస్సులో స్త్రీ పట్ల ఉన్నటువంటి ఒక ఆలోచన, ఒక భావన. పురుషుడున్నాడు, స్త్రీ కూడా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు సమానమా? పురుషుడున్నాడు, స్త్రీ ఉంది, ఇద్దరూ నరులే, ఇద్దరూ మానవులే, మనుషులే, ఇద్దరూ దేవునికి బిడ్డలే. మరి వీళ్ళిద్దరూ బ్రతుకుతున్నప్పుడు వీళ్ళిద్దరిలో ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అదేమిటంటే, మనిద్దరిలో ఎవరు ఎక్కువ? మనిద్దరిలో ఎవరు ఎక్కువ? దీని మీద దేవునికి ముందే క్లారిటీ ఉంది. అదేంటో చూద్దాం మనం. 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, కాబట్టి వానికి నా పోలిక నా స్వరూపములో ఒక నర రూపాన్ని ఇస్తాను. నా పోలిక నా స్వరూపాన్ని ఉంచిన ఒక నర రూపాన్ని తయారు చేసి పెడతాను. ఈ 2వ నరుడు, లేకపోతే ఈ 2వ నర రూపం పురుషుడైనటువంటి నరుడితో సమానమైన వాడా, అనగా అప్పటికే ఉన్నటువంటి ఆదాముకు సమానమైన వాడా, సమమైనదా ఈ 2వ నర రూపము, నర జాతి, 2వ జాతి అని మనం ఆలోచించినప్పుడు అక్కడ ఏమంటాడంటే దేవుడు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేసేదను అనుకొనెను. సాటి అయిన సహాయము అన్నాడు. నరరూపమే, దేవుని పోలికే, దేవుని స్వరూపమే, కానీ పురుషునికి సహాయముగా బ్రతకవలసినటువంటి ఒక జీవి, ఒక నర రూపం, ఒక మనిషి, ఆమె స్త్రీ. పురుషుడికి సహాయంగా ఇద్దాం అనుకున్నాడు దేవుడు, సమానంగా ఇద్దాం అనుకోలేదు. అర్థమైందా అండి? పురుషుడికి సాటి అయిన సహాయము అన్నాడు తప్పించి పురుషుడితో సమానము అని దేవుడు అక్కడ మాట్లాడలేదు. ఇది దేవుని మైండ్లో ఉన్నది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చేశాడు ఆమెను. 21వ వచనంలో, ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి నిద్రించినప్పుడు అతడి ప్రక్కటెముకలు ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఏమంటాడు? అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరులలో నుంచి తీయబడింది గనుక నారి అని నేను పేరు పెడుతున్నాను అని ఆదాము అనుకున్నాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. రాబోయే రోజుల్లో వారు ఏక శరీరమై ఉంటారు. ఓకేనా అండి? ఇది దేవుడు ఆలోచించినటువంటి, దేవుని హృదయంలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అప్పటికి వాళ్ళకి ఏం చెప్పలేదు, కానీ రచయిత ద్వారా సమాజానికి ఆ విషయాన్ని తెలియజేశాడు. బాగా గమనించండి, బాగా గమనించండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏదైనా తోటలో జరిగినటువంటి ఆ దురదృష్టకర సంఘటన, లేకపోతే ప్రణాళికాబద్ధమైన సంఘటన ఏదన్నా కానివ్వండి, మొత్తానికి జరగరాని నష్టమే జరిగింది. ఎలా జరిగింది, దేనివల్ల జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఇదంతా ఆలోచించాలి. ఎందుకు దేవుడు సహాయంగా ఉంచాడు, ఎందుకు స్త్రీని సహకారిగానే ఉంచాలి అని అనుకున్నాడు? ఎందుకంటే పురుషుడు యజమానుడిగా వ్యవహరించాలి అన్నది దేవుని ఆలోచన. పురుషుడు యజమానుడిగా ఉండాలి అన్నది దేవుని నిర్ణయం సృష్టించడానికి ముందే. అలాగే స్త్రీ సహకారిగా ఉండాలి అన్నది ఆమెను సృష్టించడానికన్నా ముందే దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఓకే, అయితే కింద సంఘటనకు వచ్చేటప్పటికండి, సాతాను ప్రవేశించిన తరువాత సంఘటనకు వచ్చేటప్పటికి స్వయం నిర్ణయాధికారానికి అవ్వ ప్రయత్నించింది, దాన్ని అమలు చేసేసింది. గమనించండి, పురుషుడు నిర్ణయాధికారం, పురుషుని ఆలోచన తీరు ఎలా ఉంటుంది, స్త్రీ నిర్ణయాధికారం వస్తే, లేక స్త్రీకి నిర్ణయం తీసుకునే అవకాశం వస్తే ఆమె స్పందన, ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇక్కడ జరిగినటువంటి ఏదేను తోటలోని ఈ సంఘటన మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అందరూ వింటున్నారు కదా? ఇప్పుడు ఇందులో నేను కల్పించి చెప్తున్నది ఏం లేదండి. ఓకేనా? ఆడవాళ్ళు ఎవరు దయచేసి నన్ను తిట్టుకోకండి, నేనేదో స్త్రీ ద్వేషిని అని నన్ను అనుకోకండి దయచేసి. ఓకేనా? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అదే చెప్తున్నాను తప్పించి నాకు ఎందుకు చెప్పండి. ఓకే, కాబట్టి ఎవరు నన్ను తిట్టుకోకండి.
ఓకే, మీ మేలు కోరి మీ మంచి కోరి చెబుతున్నాను. మీరు అందరూ నా సహోదరీమణులు, నా తల్లి సమానులు, నాకన్నా వయసులో పెద్దవాళ్ళు అయితే, నాకన్నా చిన్నలైతే నా చెల్లెలు వంటి వారు. మీరందరూ కూడా ఈ సంఘంలో ఎంతోమంది నేను కన్న బిడ్డలు ఉన్నారు, ఆత్మీయంగా కన్న బిడ్డలు ఉన్నారు. కాబట్టి ఎవరినో అవమానపరచడం నా ఉద్దేశం కాదు. ఓకే, నా కుమార్తెలు ఉన్నారు కాబట్టి అవమానపరచాలి అన్నది నా ఉద్దేశం కాదు. సత్యాన్ని తెలియాలి, దేవుడు అర్థం కావాలి. నేను అర్థం కావాల్సిన అవసరం లేదు. నన్ను తిట్టుకున్నా ఏం కాదు, లేదు, నష్టం లేదు. కానీ దేవుడిని తప్పుగా అనుకోకండి. దేవుడు ఏది చెప్పినా, స్త్రీని తక్కువ చేసి చెప్పినా, పురుషుడిని ఎక్కువ చేసి చెప్పినా, అదంతా వారి వారి మేళ్ల కొరకే అనేది మనం గమనించాలి. ఓకేనా? ఒక స్త్రీని మోహపు చూపు చూడొద్దు అన్నాడు. ఇప్పుడు చూస్తే దేవుడికి వచ్చే నష్టం ఏంటి? దేవుడికేం నష్టం ఉండదు, మన ఆత్మకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఆ పని చేయక నాయన అన్నాడు. అది పురుషుడికి బాధ అనిపించినా కూడా దాన్ని చేసి తీరవలసిందే. అలాగే భార్యలారా మీ భర్తలకు లోబడండి అన్నారు. దానికన్నా బాధాకరమైన మాట ఆడవాళ్ళకి అసలు ఇంకొకటి ఉండదు ఆ జీవితంలో. అయినా సరే తప్పదు, దాన్ని అంగీకరించి స్వీకరించి దేవుడు చెప్పినట్టుగా జరిగించాలి. అది స్త్రీల ఆత్మల మేలు కొరకే. ఇలా మీరు ఆలోచించండి నేను చెప్తున్న మాటలను. ఓకేనా? వెరీ గుడ్. దేవుని పిల్లారా, ఒక విషయం మీద స్త్రీ స్పందన ఎలా ఉంటుంది, పురుషుని స్పందన ఎలా ఉంటుంది? దైవ సంబంధమైనటువంటి విషయాల్లో, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో, అలాగే లోక సంబంధమైన విషయాల్లో, ఏ విషయాన్నైనా సరే తీసుకోండి, పురుషుడు ఆలోచన విధానం, స్త్రీ ఆలోచన విధానం, ఈ రెండు ఎలా ఉంటాయి అన్నది మనం కంపేర్ చేసి చూడాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు మనం పరిశీలించినప్పుడు తిమోతికి రాసిన పత్రిక వెళ్ళేటప్పటికీ ఒక మంచి విషయం మనకు కనపడుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడింది. స్త్రీ మోసపోతుంది త్వరగా. స్త్రీలు చాలా మంది పురుషుల చేతుల్లో కూడా మోసపోతుంటారు. మనకు తెలుసు, ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ మనం చూస్తుంటాం. ఎక్కువగా ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడాలు, ఈ గొడవలు తతంగాలన్నీ మనకు తెలుసు. నన్ను పెళ్లి చేసుకుంటానండి, నన్ను మోసగించాడండి, నన్ను ఆడుకున్నాడండి, ఇప్పుడు మొహం చాటేస్తున్నాడండి అంటూ వాళ్ళు పోలీస్ స్టేషన్లు ఎక్కడం మనం చూస్తున్నాం. మరి ఎందుకు స్త్రీ అటువంటి అవకాశం ఇచ్చిందంటే త్వరగా బలహీనపడింది. వాడి మాయ మాటలు నమ్మింది, అది ప్రేమ అనుకుంది. తర్వాత వాడు మోసగాడు అనే సంగతి తెలిసింది. బలహీన ఘటము అంటాడు అందుకే. ఓకేనా? కొన్ని సందర్భాల్లో స్త్రీలు చాలా బలహీనంగా ఉంటారు. వెరీ గుడ్. దేవుడు పురుషుణ్ణి మొదట చేశాడు, ప్రథమ స్థానంలో ఉన్నవాడు. 2వ స్థానంలో ఉన్న ఆమె స్త్రీ. దేవుడు అలా చేశాడు, అలా నిర్మించాడు. 13వ వచనం, మొదట ఆదాము, మొదట అవ్వ కాదు, మొదట ఆదాము. ఫస్ట్ ప్రయారిటీ దేవుడే స్వయంగా పురుషుడికి ఇచ్చాడు. మొదట ఆదాము, మొదట భార్య కాదు, మొదట భర్త, మొదట స్త్రీ కాదు, మొదట పురుషుడు. మొదట పురుషుడు. దేవుడు చేశాడు ఈ క్రమము, ఈ నియమము. అంగీకరించక తప్పదు. మొదట ఆదామును తరువాత హవ్వయు నిర్మింపబడిరి కారా. మరియు ఆదామేమీ మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. స్త్రీ మోసపరచబడింది, అపరాధములో పడింది. నువ్వు మోసపరచబడి అపరాధములో పడితే అది నీ కర్మ. ఓకే, అది నీ తలపోటు, అది నువ్వు చావాల్సిన చావు. అయితే చావు ఎవరికి వచ్చిందంటే ఆదాముకు వచ్చింది. ఎవరి మెడకు చుట్టుకుందంటే ఆదాము మెడకు చుట్టేసుకుంది. కారణం ఏమిటి? మొదట పురుషుడు అన్నాడు దేవుడు, స్త్రీ సహాయంగా పురుషుడికి ఉండాలి అని దేవుడు తలంచాడు. ఓకే, దేవుడు అలాగే చూశాడు. మొదటి స్థానంలో ఉన్నవాడు, యజమానుడిగా ఉన్నవాడు శత్రువును ఎదిరించాడు, ధైర్యంగా ఎదిరించాడు, సమర్థవంతంగా త్రిప్పికొట్టాడు, ఒక పక్కన కూర్చోబెట్టాడు. పురుషుడి దగ్గర గెలవలేను నేను అనే విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి శత్రువు, దుష్టుడు స్త్రీ మీద అటాక్ చేశాడు. స్త్రీ ఏం చేసిందంటే అవకాశం ఇచ్చేసింది. దేనికి అవకాశం ఇచ్చింది? దేని కొరకు ఇచ్చిందో ఆశ్చర్యపోతాం. ఇప్పుడు అర్థమైందండి? దేని కొరకు ఇచ్చిందంటే చూడండి, 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు ఆ పండు తిన్న దినమున మీ కన్నులు తెరవబడురనియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవుడికి తెలుసు కాబట్టి, స్త్రీతో దేవుడికి తెలుసు కాబట్టి మిమ్మల్ని ఆ పండు తినొద్దని ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా నీకు? అవ్వా, నువ్వే అధికారి అయిపోతావు, నువ్వే దేవుడివి, నువ్వే దేవతవి.
నువ్వు దేవత, మీ ఆయన దేవుడు అనుకో. ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించేస్తా అన్నాడు. అంటే ఒక్కసారి అలా ఇమాజినేషన్లోకి వెళ్ళింది అవ్వ. ఒంటి మీద బట్టలు లేవు, అదొక టైపులో ఉన్నటువంటి దిగంబర శరీరం. అదే దేవుడు అంటే ఎలా ఉంటాడు ఈ లెక్కన అసలు? అబ్బో, అదొక మహిమ రూపం, అది వర్ణింప నశక్యమైనటువంటి ఒక గొప్ప ఆకృతి, ఒక మహిమ, ఒక వెలుగు, ఒక తేజస్సు. ఇవన్నీ నాకు కూడా, మా ఆయనకు కూడా వచ్చేస్తాయి అని అంచనా వేసింది. అంచనా వేసి ఆలోచించండి బాగా. భర్త చేత పండు తినిపించే బాధ్యతను ఎత్తినేసుకుందండి. భర్త చేత పండు తినిపించే అధికారాన్ని తెచ్చిపెట్టేసుకుంది సడన్ గా. ఎందుకు వినడు అనుకుందంతే. ఎందుకు వినడు? ఎందుకు తినడు? తినాలి, నేను చెప్తే జరగాలంతే, నేను చెప్తే చేయాలి, నా మాట గెలవాలి, నా మాట నెగ్గాలి. నేను తిన్నప్పుడు నువ్వెందుకు తినవు? మంచిదే అని చెప్తున్నాడు కదా వాడు వచ్చి మనకి. మన దేవుడి వంటి వాళ్ళు అయిపోతాం అంటున్నాడు కదా. మరి తింటానికి నీకు రోగం ఏంటి? ఆడవాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడతారు కదండి. నోటి మీద కంట్రోల్ ఉండదు ఆడవాళ్ళకి. భర్త విషయంలో అసలు కంట్రోల్ ఉండదు. పురుషుడి విషయంలో మాటలు చెక్క 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 వదిలేస్తుంటారు. ఎందుకు కొంతమంది భర్తలు భార్యలను పట్టుకుని అలా విరగ్గొడతారు పాపం అని ఆలోచిస్తానండి. వాళ్ళని అడిగినప్పుడు, మీకు తెలియదు సురేష్ గారు, వీళ్ళకి అప్పుడప్పుడు పడుతుండాలి, లేకపోతే వీళ్ళకి నోరు కంట్రోల్లో ఉండదు, పేటరేగిపోతుంటారు అంటుంటారు. వీళ్ళకి నోరు కంట్రోల్లో ఉండదు, అప్పుడప్పుడు పడుతుంటే అలా అలా అణుగుతూ ఉంటారు. మళ్ళీ 6 నెలలకి అలా కుక్కతో కొంకరలాగా మళ్ళీ అలా వస్తుంది, మళ్ళీ ఒకసారి వేస్తే అలా పడి ఉంటారు అని చాలా మంది మగవాళ్ళని కదిపి చూడండి ఒకసారి. భర్తలను కదిపి చూడండి ఎవరినైనా సరే, కన్నీటి గాథలే బయటకు వస్తాయి తప్పించి ఎవరి నోట్లోంచి ఆనందకరమైన మాటలు రావు. ఏమండి? కాబట్టి దేవుని పిల్లరా, తన భర్తను లేక తన భర్తకు యజమాని కావాలి అని అవ్వ మనస్సులో ఒక తప్పుడు ఆలోచన పుట్టేసింది. ఇంకా దేవుడి కన్నా పెద్దవాళ్ళం అయిపోవాలి, దేవుడు అంతటి వాళ్ళం అయిపోవాలి లేకపోతే అనే ఒక తప్పు ఆలోచన దుష్టుడి హృదయంలో ఏ ఆలోచన అయితే పరలోకంలో ఉండగా పుట్టిందో, తన్ను తాను సమానునిగా చేసుకోవాలనుకున్నాడు దేవుడితోటి. హవ్వలో కూడా అదే మనస్తత్వాన్ని వాడు ఎక్కించాడు. తాను అధికారాన్ని కలిగి ఉండాలి అని అవ్వ ఆశపట్టం మొదలుపెట్టి భర్త మీద పెత్తనం చెలాయించి, భర్త మీద ఆధిపత్యాన్ని చూపించి, లేక భర్తను బ్లాక్మెయిల్ చేసి బాధించి మొత్తానికి అతని చేత పండు తినేటట్టు చేసింది. అంటే మీరు ఎంత టార్చర్ పెట్టుండొచ్చో అవ్వ ఆ కోణంలో కూడా ఆలోచించండి. ఎంత లాలనగా, ఎంత జాగ్రత్తగా బుజ్జగించి ఉండవచ్చో ఆదామును, భర్తను ఆ టైపులో కూడా ఆలోచించండి. ఎంత విసిగించి ఉండొచ్చో ఆ కోణంలో కూడా ఆలోచించండి. ప్రాణం విసిగిపోతే మగాడు ఏం చేస్తాడండి? చెయ్యి అంటాడు. ఎవరి దగ్గర వస్తుందో తెలుసా అండి ఈ మాట? ఎవరి దగ్గర వస్తుందో తెలుసా? ఎవరి దగ్గర వస్తుంది? కేవలం భార్య దగ్గరే విసిగిపోతాడు భర్త. భార్య దగ్గర ఉదయం నుంచి రాత్రి వరకు వ్యవహారాన్ని అంతటినీ నెట్టుకొస్తాడు ప్రపంచంలో. భార్య దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం భర్త చాలా 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 ఇబ్బంది పడిపోతాడు. ఎందుకంటే అలా ఇరుకుని పెడతాది భార్య భర్తను. ఎంతటి మొనగాడండి సంసోను! ఒక దవడతో, ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడంటే, అసలు అతను వస్తున్నాడంటే బెంబెలెత్తి పరుగులు పెట్టేసేవారు జనాలు. అంతటి పరాక్రమవంతుడైనటువంటి ఒక యోధుడు, దేవుడిచే ఈ లోకానికి పంపబడిన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, దేవునికి నాజీరు చేయబడినటువంటి సంసోను ఒక ఆడదాని చేతిలో పడి ప్రాణము విసిగి చావబోరెను అంటాడు. ప్రాణము విసిగి చూడండి, న్యాయాధిపతుల కథ ఉంటుంది అది. ఆ పదం కరెక్టేనా నేను చెప్పింది? చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి. ఎవరు? సంసోను. చచ్చిపోవాలనుకున్నాడా? చచ్చిపోవాలనుకున్నాడు. ఇప్పుడు ఆదాము పరిస్థితి ఏమైంది ఉంటుంది? ఆలోచించండి. ఆదాము పరిస్థితి ఏమైంది ఉంటుంది? విసిగించిందనమాట. ప్రాణం విసిగించేసిందనమాట. విసిగించేటప్పటికి ఇంకా ఆదాము భరించలేక పడరా ఎలా అన్నాడు, అంతే, తినేసాడు. ఎవరిని ఎదిరించినోడు ఎవరిని ఎదిరించలేకపోయాడండి? సాతానునే ఎదిరించిన వాడు
ఆదాము దగ్గర సాతాను పప్పులు ఉడకలేదంటే ఆలోచించండి, ఎంతటి మొనగాడు కాకపోతే. ఏమండి, మన దగ్గర సాతాను పప్పులు ఉడుకుతున్నాయా లేదా? పప్పులేంటి, పప్పుచారు కూడా అవుతుంటుంది. ఓయ్, మనం సాతానికి ఎంత అవకాశం ఇస్తామో మనకు తెలుసు. మనతో వాడు ఆడుకుంటూ ఉంటాడు, మనల్ని ఎలా పడితాడో లొంగ తీస్తుంటాడు. కానీ ఆదామును మాత్రం సాతాను లొంగదీయలేకపోయాడంటే, దుష్టుడు శోధించలేకపోయాడంటే, ఆదాము ఎంతటి స్థిరచిత్తుడు, దేవుని మాటకు ఎంత విధేయత కనబరిచేవాడు, ఎంత పట్టుదల కలిగిన వాడు, దేవుని మాట పట్ల ఎంత జాగ్రత్త కలిగిన వాడు. సాతాను ఎప్పుడైతే ఆదాముకు వల వేసిందో చక్మని దాని మాయని గ్రహించాడు అనమాట. ఎలా వేధించిందన్నది మనకు తెలియదు. ఇక్కడ ఎలా శోధించింది అన్నది ఆదాముని ఇక్కడ దేవుడు రాయించలేదు. ఆదాము విజయం సాధించాడంతే, అదొక్కడే రాయించి పెట్టాడు. ఎలా జరిగిందన్నది మనకు తెలియదు. కానీ దానికి లొంగని వాడు ఎక్కడ విసిగిపోయాడు తెలుసా? భార్య దగ్గర విసిగిపోయాడండి. భార్య దగ్గర అంటే విసిగిస్తారు. ఎంతవరకు విసిగిస్తారంటే, ఒకటి, పురుషుడు ప్రాణం తీసుకునేంత వరకు విసిగిస్తారు. 2, దాని ప్రాణం తీసేంత వరకు కూడా విసిగిస్తారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తారంటే భార్యలు చంపేస్తాడండి. భరించలేక టార్చర్ సహించలేక చంపేస్తాడు, అంతే. ఇప్పుడు ఆలోచించండి, హవ్వ ఎంత ప్రయత్నించి ఉండకపోతే ఆదాము పండు తినేశాడు. అంటే ఏం చేసింది? నానా రకాలుగా బాధించింది, నానా రకాలుగా మాయ చేసింది, అనేక విధాలుగా ఉచ్చులల్లింది, అనేక విధాలుగా. అతడితో సరిగా మాట్లాడలేదేమో, సరైన సంతోషకరమైనటువంటి జీవితం లేదేమో, ఎడమొహం పెడమొహం కింద ఉండేదేమో. అప్పటికి ఎవరు లేరు మాట్లాడుకోవడానికి. ఆదాముకు కూడా ఉన్నది ఒకే ఒక్క జీవి, ఆమె కాస్త భార్య. అది కాస్త సరిగా లేకపోతే ఉన్న ఒక్కడికి ఎలా ఉంటుంది? మెంటలెక్కుతుంది. అందుకే ఒక భర్త ఏ సమస్యనైనా సరే చాలా ధైర్యంగా సమర్థవంతంగా ఎదిరించి నిలబడతాడు కానీ భార్య వైపు నుంచి వచ్చే ఇబ్బందులను తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి. కొంతమందికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను, భార్య, బాగా గమనించండి స్త్రీలు, ఆడవాళ్ళారా, భార్య ఒక భర్తకు అత్యంత వ్యక్తిగతమైనటువంటి ఆస్తి. మోస్ట్ పర్సనల్ ప్రాపర్టీ ఒక పురుషుడికి ఎవరంటే భార్యయే. భార్య మీదే భర్తల లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఒక ప్రేమైనా, సంతోషమైన, బాధ అయినా, దుఃఖమైన, నష్టమైన, వేదనైనా ప్రతి దానిలోనూ స్త్రీకి అనగా తన భార్యకు భాగస్వామ్యం ఇచ్చి అనగా ఆమెకు చెప్పి ఆమె దగ్గర సేద తీరాలి అనుకుంటాడు భర్త. ప్రతి విషయాన్ని చెప్పి ఆమెతో పంచుకుని ఆమె నుండి ఒక మంచి సలహా లేకపోతే కొంత ఓదార్పు, ఊరట, ఆదరణ ఇటువంటివి లభించాలి తనకు అని అనుకుంటాడు. బిడ్డల కన్నా ఎక్కువ, తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. అందుకే దేవుడు కూడా ఏమన్నాడు? ప్రతి పురుషుడు తన తల్లిని, తన తండ్రిని వదిలేస్తాడు తప్పించి భార్యను వదలలేడు. చూసారా అండి? భార్య కొరకు తల్లిదండ్రులను విడిచిపెట్టేసి వేరే కాపురాలు పెట్టాడు మనకు తెలుసు. 2, తల్లిదండ్రులను అనాథ శరణాలయాల్లో వదిలేసేయడం మనకు తెలుసు. భార్యను వదులుకోలేక తల్లిదండ్రులను తీర్థయాత్రలు కన్నా తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడ ఎక్కడో చోట వదిలేసి తప్పిపోతున్న బిడ్డలను మనం చూస్తున్నాం, విడిచిపెట్టి వచ్చేస్తున్న పిల్లలను మనం చూస్తున్నాం. ఎందుకు వదిలి చేసుకుంటున్నాడు తల్లిదండ్రులను? భార్య పోరు పడలేక. భార్యను వదులుకోవచ్చు కదా, భార్యను వదులుకోలేడు పురుషుడు, ఎట్టి పరిస్థితుల్లో భర్త వదులుకోలేడు. ఇక వదులుకునేంత వరకు వచ్చాడు అంటే ఇక అతడికి ఆత్మహత్యా సదృశ్యం అన్నమాట. ఇక అతడు చావక, చనిపోవడానికి ఇష్టపడక అప్పుడు భార్యను విడిచిపెడతాడు. గమనించండి, అంత సున్నితమైన బంధము భార్యాభర్తల బంధము. దీన్ని స్త్రీలు గ్రహించలేరు, దీన్ని ఆడవాళ్ళు గ్రహించలేరు. చాలా తక్కువ మంది దీన్ని తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. అంతటి బలీయమైనటువంటి, సున్నితమైనటువంటి అనుబంధము తన భార్యతో కలిగి ఉన్నప్పుడు ఆదాము ఆమె పెట్టిన టార్చరుకు లేదా విసుగుకు లేదా ఆమె పన్నిన వలలకు
ఆమె చూపించిన ప్రేమకు దేనికైతే మొత్తానికి ఎలా ఆలోచిస్తాడో ఆలోచించండి, మొత్తానికి ఆమె చేతిలో ఓడిపోయాడు. అంటే ఎవరి మీద అధికారం చెలాయించారు ఇప్పుడు చెప్పండి? ఎవరి మీద అధికారం చెలాయించారండి? ఇది అంత ఎందుకు చెప్పానంటే, నేను ఈ సన్నివేశం అంత ఎందుకు వివరించాల్సి వచ్చిందంటే, స్త్రీ దేవుని ఆలోచనలకు విరుద్ధంగా పురుషుడి మీద అధికారం పెత్తనం చెలాయించి అతడి చేత పండు తినిపించింది. సో దేవుని ఆలోచనలు, స్త్రీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలు, పురుషుడి పట్ల దేవునికి ఉన్నటువంటి భావనలు, ఇవన్నీ కూడా అక్కడ తలక్రిందులైపోయాయి. ఒక దుస్సంప్రదాయం, ఒక దుష్ట సంప్రదాయం అనేది మానవులలోకి, మరి ముఖ్యంగా స్త్రీలలోకి ప్రవేశించేసింది. అక్కడ నుండి దేవుడు ఆశించిన కుటుంబ వ్యవస్థ గాడి తప్పటం మొదలుపెట్టింది. దేవుడు ఆశించిన సమాజం ఏర్పడలేదు. మొదటి కుటుంబంలోనే మొదటి హత్య, మొదటి మరణం నమోదైంది. ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లారు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుని ఆలోచనలో పురుషుడు, భర్త ఎలా ఉన్నాడు? దేవుని ఆలోచనలో స్త్రీ ఎలా ఉన్నది? దేవుని ఆలోచనల్లో భర్త ఇంటికి యజమానుడై ఉండాలి. దేవుని ఆలోచనల్లో ఒక స్త్రీ భార్యగా ఆ పురుషుడికి సహకారి అయి ఉండాలి తప్పించి పురుషుడి మీద ఆధిపత్యాన్ని, యాజమాన్యాన్ని, పెత్తనాన్ని కోరుకోకూడదు. దానివల్ల జరిగేది అనర్థము అనే సంగతి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది మనకు. ఈ ఏదేను తోట సందర్భాన్ని మనం చదివినప్పుడు మొత్తం వ్యవస్థ నాటి నుండి నేటి వరకు చెడిపోవడానికి గల ఏకైక కారణం మనకి ఇక్కడ ఏం కనబడుతుందో తెలుసా? పురుషుడి మీద పెత్తనం చెలాయించి అతడిచ్చే పండు తినిపించడం. ఆలోచించండి. అంటే ఎవరు బాగా పవర్ఫుల్ అండి? బాగా పవర్ఫుల్ ఎవరు ఈ ప్రపంచంలో? బాగా పవర్ఫుల్ ఎవరు? అమ్మ బాబోయ్ సాతాను అని మనం భయపడుతుంటాం. భయపడవలసింది సాతానుకు కాదన్నమాట. భర్తలు భయపడవలసింది సాతానుకు కాదు. సాతాన్ని తేలిగ్గా ఎదిరించగలరు, ఏం కాదు, నథింగ్. కానీ నువ్వు జాగ్రత్తగా వ్యవహరించవలసింది ఎవరితోనో తెలుసా? భార్య. ఎందుకంటే నువ్వు యజమాని స్థానంలో ఉండాలి. నీ మాట చెలామణిలో కావాలి. నీ మాటకు తిరుగు ఉండకూడదు, ఎదురుండకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే పురుషుడు ఎవరని చెప్పాడు కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ? పురుషుడు దేవుని పోలికయు దేవుని మహిమయునై ఉన్నాడు అన్నాడు. దేవుని పోలికయు దేవుని మహిమయు. మరి స్త్రీ ఎందుకు కాలేదు? ఇదిగో జరిగిన ఈ సంఘటనను బట్టి స్త్రీకి కూడా దేవుడు కట్టబెట్టినటువంటి ఆ స్వరూపము, ఆ పోలిక పోగొట్టుకున్నది. ఆమె కోల్పోయింది దాన్ని. ఇప్పుడు ఆలోచించండి, ఏ వ్యవస్థను దేవుడు ఆశిస్తున్నాడు సమాజంలో? ఏ వ్యవస్థను దేవుడు ఆశిస్తున్నాడు? ఎలా ఉండాలి స్త్రీ, ఎలా ఉండాలి పురుషుడు? ఎవరి చేతిలో ఉండాలి అధికారం? ఎవరి నిర్ణయం అమలు జరగాలి? పురుషుడే అనే సంగతి విషయాన్ని అంతటిని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లారా, ప్రపంచమంతా ఈ పితృస్వామ్య వ్యవస్థ ప్రస్తుతానికి అమల్లో ఉన్నది. పితృస్వామ్య వ్యవస్థ అంటే పితృడు అనగా తండ్రే, పితృదేవోభవ అంటుంటారు కదా, తండ్రే యజమానుడై పరిపాలన కొనసాగించినటువంటి వ్యవస్థ ఉండటానికి బైబిల్ చెప్పిన భాష్యము ఏమిటి? ఇది పాఠం పేరు. ప్రపంచమంతా తండ్రుల మీదనే అధికారం అంతా నడవటానికి, భర్త చేతుల మీదనే కుటుంబాలన్నీ విలసిల్లడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలోనూ ఇలాగే జరగడానికి గల కారణం ఏమిటి? దీనికి బైబిల్ ఎటువంటి అర్థాన్ని, భాష్యాన్ని, నిర్వచనాన్ని ఇస్తోంది? ప్రపంచమంతా పితృస్వామ్య వ్యవస్థ ఉండటకు బైబిల్ చెప్పిన భాష్యం మూలం ఇక్కడ పడిందండి. బీజం ఇక్కడ పడింది. బీజం ఎక్కడుందో తెలుసా? ఈ పితృస్వామ్య వ్యవస్థ ఉండటానికి దేవుని మనస్సులో ఉంది బీజం. దాన్ని కదిలించాలి, దాన్ని తిరగేయాలి. అదే దుష్టుడికి కావాల్సింది. ఆలోచన, అధికారం, నిర్ణయాధికారం అంతా కూడా పురుషుడి చేతిలో నుంచి స్త్రీ చేతిలోకి వెళ్ళాలి. వెళితే ఏం జరుగుతుందో చూపించాడు దేవుడు మనకు.
వాడు బలవంతంగా వెళ్ళేటట్టు చేశాడు దుష్టుడు. స్త్రీ మనసును ప్రేరేపించాడు, ఆమె హృదయంలో తప్పుడు ఆలోచనలు ప్రవేశపెట్టించాడు. ఆమె దానికి లొంగింది, భర్తను లొంగ తీసుకుంది. ఏ దారైతే ఏమిటి, అన్ని రకాల ఉపాయాలు ప్రయోగించింది అతని మీద. సావధాన మీద దండోపాయాలు అంటారు చూసారు, అటువంటివన్నీ ప్రయోగించింది అనమాట. మొత్తానికి లొంగిపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఇంకా ఆదాము విడిచిపెట్టేశాడు. వెక్స్ అయిపోతారు అంటారు చూసారు, ఒక్కొక్కసారి విరక్తి చెందుతారు, విసిగిపోవడం అనమాట. విసిగి వదిలేస్తాడు అంతే మనిషి. పోవే అంటాడు ఒకటే మాట. అంటే దాని అర్థం ఏంటంటే, నీ శ్రద్ధ నువ్వు చేసుకో, ఇంకా నా వల్ల కాదు, నేను నీతో వాదించలేనే బాబు, నేను నీతో వాదించను, నన్ను వదిలేవే, నీకు నచ్చింది నువ్వు చేసుకో అంటాడు భర్త. ప్రాణం విసిగిపోయి భార్యను వదలలేక నన్ను వదిలేవే అంటాడు. వదిలేవే అంటే ఇక్కడ ఈ గొడవ వదిలే, దరిద్రం నీకు దండం పెడతాను వదిలేవే అంటాడు. ఇది దేవుని దృష్టికి ఆమోదయోగ్యమా స్త్రీ ఇలా వ్యవహరించటం? పితృస్వామ్య వ్యవస్థ ఎందుకు ఉండాలి, దీని గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. మిగిలిన సంగతులు రేపు చూద్దాం. రేపు ఆడవాళ్ళు వస్తారా రారా, మానేస్తారా క్లాస్కి రావటం? ముందు చెప్పేయండి. ముందు చెప్పేస్తే అప్పుడు ఆ మెసేజ్ని ఆఫ్ చేసి సడన్గా ఏదో ఒక రోజు చెప్తాను సెకండ్ పార్ట్. అవును, ఈ మధ్యకాలంలో ఇంచుమించు ఒక 10-15 రోజుల నుండి లైవ్కి వచ్చేవారి సంఖ్య తగ్గింది బాగా. 190-185 వరకు వచ్చేవారు. చాలా చాలా కొత్త ఫేసులు, పిల్లలు చాలా మంది కనిపించేవారు. అందరూ వచ్చి వాక్యం వినేవాళ్ళు. ఎందుకు రావట్లేదు? మీ బంధువులే కదా వచ్చేవాళ్ళు, మీరు చెప్తేనే కదా వాళ్ళు వస్తున్నారు. అటువంటిప్పుడు వాళ్ళు ఎందుకు రావట్లేదు? మీ స్నేహితులు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు. ఎందుకు రావట్లేదు అడుగుతున్నారా? ఫాలో అప్ చేస్తున్నారా? ఎందుకు రావట్లేదు కనుక్కుంటున్నారా? బాధ్యత మీదే. నేను మీకు చాలాసార్లు చెప్పాను ఈ సంగతిని. 10 సార్లు అడగండి, వెళ్ళి 10 సార్లు అడగండి, వచ్చి వినమని చెప్పండి. లేట్ అయిపోతుందా? పరీక్షల 1 గంట సేపు ఎక్స్ట్రా ఏమి నష్టం లేదు. దేవుని కొరకే కదా. సినిమాకి వెళితే 12 అవదా? సినిమాకి వెళితే అవదా? టీవీ సీరియల్ చూస్తూ కూర్చుని భోజనం చేస్తున్న టైం ఎంత అవుతుంది? 12 అయిపోతుంటుంది ఒక్కొక్కసారి. అప్పుడు అవట్లేదా? 1 గంట సేపు మీ బిడ్డలకి, మీ బంధువులకి మీరు వాక్యం వినిపించలేరా అండి? ఇది సమంజసమైనదేనా? దేవునికి సమాధానం చెప్పగలరా రేపొద్దుట? మీరు మీ వాళ్ళు వస్తున్నారా లేదా ఎంక్వైరీ చేస్తున్నారా? మీరు కనుక్కుంటున్నారా? మీ బిడ్డలకు నేర్పిస్తున్నారా? మీ స్నేహితుల ఆత్మను రక్షిద్దాం అనుకుంటున్నారా, వదిలేద్దాం అనుకుంటున్నారా? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఏమండి, మీకు తెలిసిన వాళ్ళకి చెబుతున్నారా లేదా? తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారా ఆన్లైన్లో? వాళ్ళని తీసుకురాగలుగుతున్నారా మీరు లేదా? మీ బిడ్డలు వస్తున్నారా, రావట్లేదా? ఎందుకు రావట్లేదు? రాకపోతే కనుక ఈ ప్రశ్న దేవుడు అడిగితే మీరు సమాధానం చెప్పగలరా? సిద్ధంగా ఉండండి. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. తల దించుకోకూడదు. మనం ఎప్పుడు తల దించుకునే పరిస్థితి రాకూడదు దేవుని ముందు. కాబట్టి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. 1 గంట సేపు వాక్యాన్ని వినమని చెప్పండి. ఆడవాళ్ళు విన్నారా? ఆడవాళ్ళు వచ్చి విన్నారా? వారి జీవన విధానం మార్చుకుంటారు. దేవుని కొరకు ఎలా బ్రతకాలో, విధేయత కలిగే కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలో వారికి అర్థమవుతుంది. పురుషులు వచ్చి విన్నారా? దేవుని కొరకు ఎలా జీవించాలో తెలుసుకుంటారు. చిన్న బిడ్డలు విన్నారా? దేవుని కొరకు ఎలా బ్రతకాలో, బాల్య వయసు నుండి దేవుని జ్ఞానాన్ని ఎలా అభ్యసించాలో నేర్చుకుంటారు. చూసారండి, చిన్న పిల్లలు చెప్తున్నారండి. చిన్న ఎంత ఆనందం! వాళ్ళు మాట్లాడుతున్నంతసేపు నా ముఖం నిండా నవ్వే, ఆనందం అనమాట. ఆ వయసులో నాకు తెలిసింది చాలా తక్కువ. ఎప్పుడో ఒక్కసారి చర్చిలో క్రిస్టమస్కి చెప్పానంటే, ఏదో ఒక చిన్న చెప్తారు కదండి చిన్నపిల్ల, అటువంటిది ఒకటి చెప్పానంటే నేను. ఆ వయసులో ఏం తెలియదు. కానీ అంత చిన్న వయసులో పిల్లలు అనర్గళంగా దేవుని వచనాలు వల్లె వేస్తూ ఉంటే, అప్పచెబుతూ ఉంటే, అబ్బా, మనుషులైన మనకే ఎంత ఆనందం కలిగితే అసలు తండ్రి అయిన దేవునికి ఇంకెంత ఆనందం కలుగుతుందో మీరు ఆలోచించండి. చిన్న బిడ్డలు వచ్చి చూశారనుకో, వారిలో ఉత్సాహం పెరుగుతుంది, వారిలో ఉత్సుకత కలుగుతుంది. అరే, నేను కూడా చెబితే బాగుండు కదా, చూడమ్మా పిల్లలు చక్కగా చెప్తున్నారు, నువ్వు కూడా చెప్పొచ్చు కదమ్మా, నువ్వు కూడా నేర్చుకోవచ్చు కదా అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా దేవుని మాటలను చెప్పగలుగుతారు. మనక ట్యూషన్లో ఈ లోకం చదువులు అవి లేకపోతే చచ్చిపోతాం, అవి బాబోయ్ నా బిడ్డ బ్రతుకు భవిష్యత్తు ఏమైపోతుందో అని గుండెలు బాధేసుకుంటారు. పరీక్షలు సరిగ్గా రాకపోతే, మార్కులు సరిగ్గా రాకపోతే. మరి దైవజ్ఞానం వద్దా? రోజు 1 గంట కూడా నేర్పించవా? రోజుకి 8 గంటలు స్కూల్కి పంపుతున్నారు, మిగిలిన 4-5 గంటలు ఏమో ట్యూషన్లు పెట్టిస్తున్నారు. 1 గంట కూడా దేవుని వాక్యాన్ని కూర్చోబెట్టి వినిపించలేరా? బాల్య వయసు నుండే వారి హృదయాలలో దైవ సంబంధమైన విత్తనాలు నాటవద్దా? అవి ఫలించవద్దా? ఒకనాటికి వచ్చేటప్పటికి ఆ బాధ్యత తల్లిదండ్రులకు లేదా? పట్టించుకోరా? ఎంతకాలం ఇలా వదిలేస్తారు? తరాలు మారాలి.
మారిన తరాలు కావాలి దేవునికి. ఇప్పటికే తరాలన్నీ నిర్వీర్యమైపోయాయి. పిల్లలు కేవలం ఈ లోక జ్ఞానంలోనే కాదు పెరగవలసింది, వాటికి అన్నిటికన్నా ముఖ్యంగా దైవ జ్ఞానంలో పెరగాలి. 12 ఏళ్లకి బైబిల్ పండితులు అయిపోవాలి, క్రీస్తు వలే. ఎవడ మీకు చాలాసార్లు చెప్పాను, 30 ఏళ్ళు వచ్చేంత వరకు నాకు వాక్యం గురించి సరిగ్గా తెలియదు. అసలు ఏం తెలియదండి, సరిగ్గా కాదు, అసలు ఏం తెలియదు, ఏమి తెలియదండి. జస్ట్ 7 సంవత్సరాల క్రితం వరకు, 8 ఏళ్ల క్రితం వరకు నేను సువార్త ప్రకటన ప్రారంభించలేదు. 8 ఏళ్ళు అయింది ఇంచుమించు నేను ప్రారంభించి. అంతా నేర్చుకోవడానికి ఒక 7 ఏళ్ళు పట్టింది. ఆ లోపే నేను చచ్చిపోయి ఉంటే ఈ రోజున ఈ మాటలు ఏవి నాకు, నేను ఏం చెప్పగలిగి ఉండేవాడిని? ఆ స్థితి మన బిడ్డలకు రాకూడదు, అది నేను అంటున్నాను. 30 ఏళ్ళు వచ్చేంత వరకు, 40 ఏళ్ళు వచ్చేంత వరకు, 50 ఏళ్ళు వచ్చేంత వరకు వాక్యం తెలియని దుస్థితి రాబోయే తరాలలో ఉండకూడదు అసలు. అలా జరగాలి అంటే మన బిడ్డలతోనే అది ప్రారంభం కావాలి, మనమే చేతుల్లోకి తీసుకోవాలి దీనంతటినీ కూడా. కాబట్టి మీ పిల్లలకు వినిపించండి, మీ తల్లిదండ్రులకు వినిపించండి, నేర్పించండి, తిట్టండి, అవసరమైతే కూర్చోబెట్టండి, గద్దించండి. అది మీ ఆత్మకు ప్రయోజనం, వారి ఆత్మకు ప్రయోజనం, మేలు కలిగించేది, దేవుడు సంతోషించేది. ఎంతో మంది MBAలు, MCAలు, ఇంజనీరింగ్లు, డాక్టర్లు చదివేసి ఉద్యోగాలు లేక ఊర్ల మీద పడి తిరుగుతున్నారు. ఏం చేయాలి అర్థం కాక పిచ్చోళ్ళు అవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ లోకం చదివే శాశ్వతం అనుకోకండి, అదే జీవితం అనుకోకండి. ఓకే, బ్రతకడానికి ఎంతో కొంత చదువు ఉండాలి, కానీ చదువే జీవితం కాదు. చదివితేనే, అతిపెద్ద చదువులు చదివితేనే జీవితాలు కావు. ఈ దేశానికి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతకట్లేదా చెప్పండి? ఇందాక ఎవరో ఒక యాడ్ పెట్టారు, అది నిజమో అబద్ధమో, అంటే ఫేకో నిజమో లేకపోతే జోకో ఏంటో తెలియదు. టీ స్టాల్లో పనిచేయటకు టీ మాస్టర్ కావాలను, జీతం 15,000 చిల్లరనేసాడు. ఒకడు తలెలా కొట్టుకుని, ఈ సంగతి తెలియక అనవసరంగా లక్షలు పెట్టి సంవత్సరాల పాటు నేను ఇంజనీరింగ్ చదివాను కదా అని ఒకటి తలగొట్టుకున్నాడు. ఎందుకు? ఇంజనీరింగ్ చదివినాడికి ఉద్యోగం లేదు. టీ కొట్లో టీ మాస్టర్కి 15,000, 20,000 జీతం అట. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, మీ వారసత్వం కొరకు ఆలోచించండి, మీ దైవ వారసత్వం కొరకు ఆలోచించండి. నీ కొడుకుని ఎంత చదువు చదివించావని దేవుడు అడగడు. నీ కొడుకు ఏ జ్ఞానాన్ని ఎంతవరకు నేర్పించావు నీ బిడ్డకని దేవుడు అడుగుతాడు. సువార్తను ప్రకటించడం అంటే స్టేజీలు కట్టి వీధుల్లో మాట్లాడడం, బహిరంగ సభల్లో ఉపన్యసించడం అనుకోకండి. అది మాత్రమే కాదు దేవుని పని. మీకు తెలిసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి వాక్యం ముందు కూర్చోబెట్టడం, నించోబెట్టడం కూడా మీరు దేవుని పని అని తెలుసుకోవాలి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, మీ వాళ్ళందరికీ తెలియచేయండి, సత్యాన్ని వినమని చెప్పండి. 1 గంట లేట్ అయినా నిద్ర లేకపోతే ప్రాణం ఏం పోదు అని తెలుసుకోండి. మీ బిడ్డలందరూ వస్తున్నారా? వాక్యం వింటున్నారా? చెప్పండి మీ వాళ్లకు. మీ ప్రయత్నం మీరు చేయండి, గట్టిగా చేయండి, గట్టిగా చేయండి, గట్టిగా చేయండి. ఓకే, మిగిలిన సంగతులు రేపు చూద్దాం. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. దేవా, మీ మనసులో ఉన్న ఎన్నో గొప్ప సంగతులు ఆలోచించగలిగే అవకాశమును మీ పిల్లలముగా మాకు ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు, మీ కృతజ్ఞతలు తండ్రి. నాయన, పలు దేశాల నుండి మీ పిల్లలు సమావేశం అవుతున్నారు, సత్యాన్ని గ్రహిస్తున్నారని నేను భావిస్తున్నాను తండ్రి. గ్రహించాలనే మీరు తెలియజేస్తున్నారు నాయన. ఒక స్త్రీ, ఒక భార్య ఎలా ఉండాలి, ఒక భర్త, ఒక ఇంటి యజమాని ఎలా వ్యవహరించాలి, ఎవరిగా మారకూడదు అనే వాటిని మేము నేర్చుకుంటున్నాం మీ మాటలను బట్టి తండ్రి. గత కాలంలో దొరికిన అపరాధాలు పునరావృతం కాకూడదు అని మీరు ఆశపడి వీటన్నిటినీ వ్రాయించారు. మా పితరులు చేసిన తప్పులు మా జీవితాలలో నాయన తిరిగి జరగకూడదు. అందుకే తండ్రి మేము నేర్చుకుంటున్నాం. మేము అప్పుడే 100% పర్ఫెక్ట్ కాలేదు నాయన. క్రీస్తు అంతటి వాళ్ళం మేము కాలేదు, ఇంకా అవటానికి ప్రయత్నిస్తున్నాం తండ్రి. మీకు తెలుసు దేవా, అంతటి వారము కాగలిగే జ్ఞానమును మాకు ప్రసాదించండి. ప్రతి స్త్రీ క్రీస్తు హృదయాన్ని ధరించుకోవాలి, ప్రతి పురుషుడు క్రీస్తు వంటి వాడు కావాలి నాయన. ఈ స్థాయికి మేము వెళ్ళాలి. మాకంతటి ఆయుష్కాలాన్ని ఇవ్వండి, మాకంతటి జ్ఞానమును ఇవ్వండి తండ్రి. ఇప్పుడు మేము తెగులుకు దొరికిపోతే నాయన, అటు నుంచి అటే గోతికి వెళ్ళిపోతాం. మేము పవిత్రులము, పరిశుద్ధులము,
పరిపూర్ణమైన నీతిమంతులము, పరిపూర్ణులము కాలేము. అందుకే తండ్రి మాకు భిక్ష పెట్టండి, ఆయుష్కాలం అనే భిక్ష పెట్టండి తండ్రి. మీ ఉగ్రత మరొక రూపంలో వస్తోంది అని మేము వింటున్నాం తండ్రి. మరొక తెగులు ప్రారంభమైందని వింటున్నాం. దాని నుండి కూడా మమ్మల్ని క్షమించి విడిచిపెట్టండి తండ్రి. మేము మీకు అనుకూలంగా లేము అని, మేము పాపులము అని, మిమ్మల్ని బాధ పెడుతున్నాము అని మీ ఎదుట సవినయముగా అంగీకరిస్తున్నాము, ఒప్పుకుంటున్నాము దేవ. మమ్మల్ని క్షమించండి. క్రీస్తు రక్తం ద్వారా మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. అలాగే మా సహోదరులందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. లైవ్లో ఉన్న వారందరి తరపున సంఘము నుండి మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ క్షమించండి, మన్నించండి. మీ ఉగ్రత బారిన పడకుండా, అకస్మాత్తుగా నాయన మా మీద పడకుండా మమ్మల్ని మన్నించి తప్పించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఇప్పటికే సంఘంలో ఎంతోమంది తెగులు బారిన పడి మీ దయ వలన రక్షింపబడ్డారు. అలాగే మరికొంతమంది ఇప్పుడు తెగులు బారిన పడి ఉండగా తండ్రి వారిని విడిపించమని, ఆరోగ్యవంతులుగా చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం, మీకు మొర్రపెడుతున్నాం తండ్రి. సంఘం అంతటినీ జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలందరికీ వాక్యానుసారమైన జ్ఞానమును ప్రసాదించండి. వాక్యంలో నిష్ణాతులగునట్లుగా మీ బిడ్డల మనస్సులను తెరవండి. వాక్యపు ఆవశ్యకతను గుర్తించగలిగే వివేకమును వారికి ప్రసాదించండి తండ్రి. ఆన్లైన్లో వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ తమ బిడ్డలకు కూడా ఈ జ్ఞానాన్ని నేర్పించగలిగేటట్టు వారికి బుద్ధిని ప్రసాదించండి నాయన. అలాగే అనారోగ్యంతో ఉండి ప్రార్థించమని ఎంతోమంది అడిగారు తండ్రి. వారందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి, వారి అనారోగ్యముల నుండి విడిపించండి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు, తెగులు బారిన పడున్నారు, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. మీ జ్ఞానం కొరకు ఎదురు చూస్తున్నారు, మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. మీ వాక్యంలో దిట్టలు కావాలి అని అనేక విధాలుగా ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పని నిమిత్తం త్యాగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, వారి త్యాగమును ప్రేమతో స్వీకరించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము తండ్రి. దేవా నాయన, మీ బిడ్డలుగా మాపై జాలి చూపించండి తండ్రి. మీ కృపను మాపై ఉంచండి. మీ ఉగ్రతను, మీ కోపమును మాపై నుండి తొలగింప చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాము నాయన. దేవా సంఘం అంతటినీ చల్లగా చూడండి నాయన. ఎల్లుండి జరగనయ్యనున్న ప్రతి కార్యక్రమంలోనూ నాయన మీరు తోడై ఉండండి. శుక్రవారం ఎంతోమంది మీ పిల్లలు రావడానికి ఉద్యుక్తులు అవుతున్నారు. అయితే పరిస్థితులు మారనున్న నేపథ్యంలో నాయన ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ చిత్తం అయితే ప్రతి కార్యక్రమమును సజావుగా జరిగించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఇంత జ్ఞానమును మాకు నేర్పిస్తున్న మా ఆత్మీయ తండ్రి గారిని, విద్యా సంస్థను అభివృద్ధిపరచండి. అనేక విధములైన జ్ఞానమును సంఘము నుంచి వెలువరించండి. అలాగే తండ్రి, అనేక ప్రాంతములకు మీ సత్య సువార్తను తీసుకుని వెళ్ళగలిగే అవకాశమును క్రైస్తవ వైపుకు కూడా ప్రసాదించమని వేడుకుంటున్నాం. అనేక భాషలలో, అనేక ప్రాంతాలలో మీ సత్యాన్ని వెదజల్లగలిగే భాగ్యాన్ని సంఘానికి ప్రసాదించండి తండ్రి. సంఘమును మహావృక్షమై విస్తరింప చేయమని, మొలిపించమని, ఫలింప చేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. జరగనై ఉన్న కార్యక్రమాలను తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. దేవా ప్రతి ప్రణాళికను మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. నాయన మా ఆలోచనలను పక్కకు తీసి మీ ఆలోచనల ప్రకారం ప్రతిదాన్ని జరిగించుకుంటూ వెళ్ళమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. దాని నిమిత్తమే సహకరిస్తున్న మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా ప్రార్థన వలన కాదు కానీ మీ ప్రేమ వలన ఈ రోజును మాకు ఇచ్చారు. రేపును కూడా ప్రసాదించండి. దివ్యమైన మీ వాక్యాన్ని అధ్యయనం చేయగలిగే శక్తిని మా అందరికీ అనుగ్రహించమని, ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.